బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ విచారణ వాయిదా పడింది. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ సమన్లు రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి తనపై ఎలాంటి బలవంతపు చర్యలు ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కవిత కోరారు. కవిత విచారణకు సహకరించడం లేదని ఈడీ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. ఇక ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ విచారణ వాయిదా పడింది. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ సమన్లు రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి తనపై ఎలాంటి బలవంతపు చర్యలు ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కవిత కోరారు. ఇక కవిత విచారణకు సహకరించడం లేదని ఈడీ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ విచారణ వాయిదా పడింది. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక ఈడీ సమన్లు రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి తనపై ఎలాంటి బలవంతపు చర్యలు ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కవిత కోరారు. ఇక కవిత విచారణకు సహకరించడం లేదని ఈడీ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజు, వెన్నెల ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఏదైతే ఉందో ఆ కేసు కొద్దిసేపటి క్రితమే శుక్రవారం రోజుకు వాయిదా పడడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క కేసును విచారించినటువంటి జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ కొద్దిసేపటి క్రితమే విచారణ జరపడం జరిగింది. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత ఈ యొక్క కేసును శుక్రవారానికి వాయిదా వేస్తూ తీర్పు వెల్లడించడం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనను అరెస్ట్ చేయకూడదని, అదేవిధంగా ఆ సమన్లు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలని చెప్పేసి ఎమ్మెల్సీ కవిత ఆమె సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈడీ అధికారులు ఏదైతే ఈడీకి అంటే రావాలని చెప్పేసి విచారణకు రావాలని చెప్పేసి ఏదో నోటీసులు పంపించారో ఆ నోటీసులకు కూడా ఆమె గతంలో పలుమార్లు అంటే 2 సార్లు కూడా రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. ఒకటే చెప్తా ఉన్నారు, ఆ రిప్లైలో కూడా ఖచ్చితంగా కేసు సుప్రీంకోర్టులో ఆ కేసు పెండింగ్ లో ఉంది కాబట్టి తను విచారణకు హాజరు కాబోను అని చెప్పేసి కూడా తన న్యాయవాదుల ద్వారా సుప్రీంకోర్టుకు లేఖలు కూడా పలుమార్లు రాయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేసు విచారణ కోర్టులో కొనసాగుతుంది కాబట్టి తాజాగా కేసు ఈ రోజు
సుప్రీంకోర్టు ఏదో ఒకటి తీర్పు ఇస్తుందని అనుకున్న క్రమంలో కూడా అయినప్పటికీ ఈ రోజు ఎట్లాంటి తీర్పు అయితే ఇవ్వలేదు. అది ఇంకా కూడా ఆ కేసు కొనసాగుతా ఉంది. శుక్రవారానికి అయితే కేసు అయితే వాయిదా పడింది. సో తదుపరి విచారణ శుక్రవారం రోజు కోర్టు ఏ విధమైన తీర్పు ఇస్తుంది అనే దానిపై రైట్ రాజు, థ్యాంక్ యూ.